అయితే అసలు మేషరాశి వారిని తీసుకుంటే అంటే వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు? అలాగే ఈ ప్రేమ, భావోద్వేగాల విషయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి కాబోయే పార్ట్నర్ అంటే వాళ్ళు ఎంచుకునే ఒక పార్ట్నర్ విషయంలో అసలు వాళ్ళు ఎటువంటి లక్షణాలు కోరుకుంటారు మెయిన్‌లీ? దాని గురించి ఒక్కసారి చెప్పండి సార్. హ్మ్. ఇప్పుడు మేషరాశి గురించి అడిగారు. అవును. నిజంగా మేషరాశి వాళ్ళు ఒక అబ్బాయి గాని, ఒక అమ్మాయి గాని భాగస్వామిని లేదా ఒక లవర్‌ని చూజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏం చూస్తారు? ఇట్స్ అవును. క్వైట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఓహ్! అది మేషరాశి అంటే ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ అది. ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే మేషరాశి వాళ్ళు బుక్స్‌లో ఏముంటదంటే వాళ్ళది, హ్మ్. మేషరాశి వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలా రకాల భాగస్వాములతోని హ్మ్. వాళ్ళకి భిన్న రకాల అనుభవాలు. ఓకే. సో, వాళ్ళు ఒక స్థిరమైన ఒకే ఒక భాగస్వామితో జీవితాంతం ఉండరు అని ఇది గ్రంథాల్లో ఉంటుంది. ఇది నేను చెప్పేది కాదు. మేషరాశి వాళ్ళు ఒక ఎక్సైటెడ్ లవర్ అని చెప్పొచ్చు. ఓహ్! మేషరాశి అంటే దే ఆర్ ఎక్స్‌ప్లెయిన్డ్ యాస్ ఎన్ ఎక్సైటెడ్ లవర్స్. ఓకే. ఎక్సైట్‌మెంట్ ఏంటి అంటే వీళ్ళకి అదే ప్రపంచం. హ్మ్. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గాని, బాయ్ ఫ్రెండ్ గాని గుర్తుకు రాని ఎక్కడ లేని ఉత్సాహము, ఓకే. ఎక్కడ లేనటువంటి శక్తి, ఎక్కడ లేని ఎనర్జీ వచ్చి వాళ్ళు ఏదో చేసేయాలి. ఎంత గొప్పగా ప్రపంచంలో నా అంత గొప్పగా ఆమెను ఇంప్రెస్ చేసుకోకూడదు, అతను ఇంప్రెస్ చేసుకోకూడదని హ్మ్. ఎవరు అంత 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 ప్రిడామినెంట్ అంటే చాలా బలమైనటువంటి ఆలోచన భావోద్వేగాలతో ఉంటారు వీళ్ళు. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వాళ్ళతో మీరు ఉన్నారంటే ఇట్లా ఒక హ్మ్. షెల్‌లో ఉన్నట్టే. సో డిపెండెంట్. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ఇందాక కూడా చెప్పండి ఎక్సైటెడ్ లవర్స్. వీళ్ళ టైటిల్ ఏందంటే దే ఆర్ ఎక్సైటెడ్ లవర్స్. దే ఓకే. ఆర్ ఎక్సైటెడ్ టు బి లవ్డ్. లవ్. సో హ్మ్. ఎందుకు అంటే వీళ్ళకి ఎందుకు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు? మల్టిపుల్ బ్రేకప్స్ ఎందుకుంటాయి? ముఖ్యంగా అవును. ఇప్పుడున్న జనరేషన్‌లో మీరంత వాళ్ళకి ఇదిగా చెప్పారు గదా! వాళ్ళు చాలా కాన్స్టెంట్‌గా అలాగా ఎవరినన్నా ఇష్టపడితే అలానే ఉంటారు అని చెప్పేసి. దానివల్ల మరి అలా ఉన్నప్పుడు మల్టిపుల్ ఎందుకుంటాయి వాళ్ళకి? అదే హ్మ్. అక్కడికే వస్తున్నాను. అక్కడ అదే. ఏంటంటే ఎక్సైటెడ్ లవర్స్ అంటే ఏంటి మేడం? హ్మ్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని గాని, ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ఆ స్కూలింగ్ ఏజ్‌లో గాని, స్కూల్‌లో ఎళ్ళేటప్పుడు ఒక చిన్న చూపు చూసినా, హ్మ్. ఆ! బస్సులో గావచ్చు, మెట్రోలో గావచ్చు, ఎక్కడైనా గావచ్చు. చూపుల వల్ల పరిచయాలు పెరిగే వరకు ఉండేటువంటి ఎక్సైట్‌మెంట్‌ని వీళ్ళు విపరీతంగా లవ్ చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ వీళ్ళ ప్రేమ విఫలమైతే, యాహ్! వైఫల్యం చెందితే, హ్మ్. అయితే వీళ్ళు కక్ష సాధింపుగా ఉంటారా? లేదు మూవ్ ఆన్ అయ్యి ఎళ్ళిపోతారా? వీళ్ళు గాకపోతే ఇంకొకళ్ళే అనుకుంటారా? మీరు ఏ మేషరాశి అమ్మాయిని గాని, అబ్బాయిని గాని కలిసినప్పుడు హ్మ్. మీరు జస్ట్ అడగండి. ఏదైనా ఒక టాపిక్ వాళ్ళది మీకు బ్రేకప్ అయిందా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? గర్ల్ ఫ్రెండ్ అడగకూడదు. ఆ! ఒక టాపిక్ రైజ్ చేయాలక్కడ. ఓకే. అంటే సొసైటీలో ఒక 2, 3 డైరెక్ట్ అడగకుండా. ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు హ్మ్. వాళ్ళు ఫట్మని వాళ్ళ అభిప్రాయం చెప్తారు. ఓకే. అబ్బాయి అనుకోండి, హ్మ్. అమ్మాయిలంతా దొంగ మొహాలు ఉంటారు, అట్టుంటారు అన్నాడనుకోండి, మీరు ఫిక్స్ అయిపోతారు మట్టిగా. ఓకే. ఓకే. ఆల్రెడీ ఎక్కడో ఒక బిస్కెట్ స్టోరీ ఉంది. అయ్యింది. చాక్లేట్ స్టోరీ ఉంది. కాబట్టి అయింది అని అర్థం.